కని విని ఎరగని రీతిలో వైసీపీ సిద్ధం సభ జరగబోతోంది. మేదరమెట్లకు వైసీపీ శ్రేణులు పోటెత్తారు. రైళ్లు, బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో క్యాడర్ రాక కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి లైవ్ చూద్దాం. మీ అందరి అరుపులు వింటుంటే అందరికీ అర్థమైన విషయము, మనందరి ప్రియతమ నాయకులు, మన హీరో సింహం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. అదిగో మీకు అనిపిస్తోంది. పొద్దున 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతో మంది ఈరోజు జగన్ గారి మాట వినడానికి, జగన్ గారిని చూడడానికి, రాబోయే ఎన్నికల్లో జగన్ గారిని గెలిపించడానికి ఇక్కడికి వచ్చేయడం జరిగింది. మరి వారందరికీ కూడా ఈరోజు జగన్ గారిని దగ్గర నుంచి ర్యాంప్ లో నడుచుకుంటూ వస్తుంటే మరి సిద్ధమా? సౌండ్ సరిపోవట్లేదు, అక్కడి వరకు వినిపించాలి. సిద్ధమా? మేదరమెట్ల ప్రజా కుంభమేళా రాజకీయ కుంభమేళాగా కనిపిస్తోంది. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం దృశ్యాల్ని. హెలికాప్టర్లో సిద్ధం సభకు చేరుకున్నారు వైఎస్ జగన్. మరి కాసేపట్లోనే ఆయన సభా ప్రాంగణానికి చేరుకొని అక్కడ ప్రసంగించనున్నారు. భారీగా జన సందోహాన్ని చూస్తున్నాం. మేదరమెట్ల మొత్తం ఒక రాజకీయ కుంభమేళాన్ని తలపిస్తోంది. జెండాలు పట్టుకొని వైసీపీ శ్రేణులు అక్కడ జగన్ కోసం వెయిట్ చేస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు హెలికాప్టర్ ని చూస్తున్నాం. ఇదే హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. మేదరమెట్లలో సిద్ధం సభకి అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. జెండాలు పట్టుకొని అక్కడికి తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానుల్ని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు వైసీపీ నేతలు కూడా మాట్లాడిన దృశ్యాన్ని కూడా మనం చూసాము. అయితే ముఖ్యమంత్రి జగన్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. హెలికాప్టర్లు అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఈసారి ఇది చివరి సిద్ధం సభ కావడంతో మరి వైఎస్ జగన్ ఏం ప్రసంగిస్తారు, ఏం మాట్లాడతారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇటు ప్రతిపక్షమంతా ఏకతాటిపైకి వచ్చింది. మరి సిద్ధం సభతో శంఖారావాన్ని పూరించిన ముఖ్యమంత్రి జగన్ మరి ఈసారి ఏం మాట్లాడబోతున్నారు? ఇదే చివరి సిద్ధం సభ కావడంతో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. స్టేజ్ ని కూడా వైయాకారంలో ప్లాన్ చేశారు. అలానే వై నాట్ 175 అంటూ ఉన్న అక్కడ బ్యానర్ ఎంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. వై నాట్ 175 అంటూ ఆ ర్యాంప్ పై, ఆ వాకింగ్ ర్యాంప్ పై అక్కడ
వైనాట్ 175 కనిపించడంతో అక్కడి శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కని విని ఎరగని రీతిలో సిద్ధం సభను ఏర్పాటు చేశారు. మేదరమెట్లకు ఇప్పటికే వైసీపీ శ్రేణులు పోటెత్తారు. రైళ్లు, బస్సులు, కార్లు అలానే సొంత వాహనాల్లో కూడా క్యాడర్ అక్కడికి చేరుకున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. రాజకీయ కుంభమేళాను తలపిస్తోంది సిద్ధం సభ. జై జగన్ నినాదాలతో ఇప్పటికే సిద్ధం సభ దద్దరిల్లుతోంది. అయితే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక కాన్సెప్ట్ తో ర్యాంప్ ను రూపొందించింది వైసీపీ. అయితే అంతకు ముందు చెవిరెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆ రోజు మహానేత ఆలోచించినట్టు, మహానేత ఆశపడ్డట్టు రైతుల గురించి ఆలోచించాడు. రైతే ఈ రాష్ట్రానికి రాజని, రైతు లేకపోతే ఈ రాష్ట్రం లేదని, రైతు రాజ్యం రావాలని విత్తనాలు ఇచ్చినా, ఎరువులు ఇచ్చినా, వ్యవసాయ పనిముట్లు ఇచ్చినా 90% సబ్సిడీతో ఇస్తూ, రైతు భరోసా ఇస్తూ, ఊర్లో రైతు భరోసా కేంద్రాలు పెడుతూ రైతు రాజ్యాన్ని తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రి జగనన్న. మహిళల గురించి ఆలోచించాడు. ఏ మహిళ కూడా ఇంటికో వంటకో పరిమితం కాకూడదని, భర్తతో జీవిత భాగస్వామిగానే కాదు అన్నింటిలో సరి భాగస్వామి కావాలని, ఉద్యోగాలు ఇచ్చిన, పదవులు ఇచ్చిన, కొలువులు ఇచ్చిన, స్థానిక ఏలుబడి ఇచ్చిన, ఏమిచ్చినా మహిళల పేరుతో ఇచ్చి మహిళా రాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన జగనన్నని మనం ఈరోజు గర్వంగా చెప్పొచ్చు. విద్యార్థుల గురించి ఆలోచించాడు. పేదంట్లో పుట్టే ప్రతి ప్రతిభావంతుడు, పేదంట్లో పుట్టే ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని, అంతర్జాతీయ చదువులు అవసరమైతే చదవాలని, నాడు నేడు బడుల ఆధునీకరణ నుంచి, విద్యా దీవెన నుంచి, వసతి దీవెన నుంచి, అమ్మఒడి నుంచి పిల్లలు తినే ఘోర ముద్ద వరకు తీసుకొచ్చి ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడని మనం గర్వంగా చెప్పొచ్చు. వితంతువుల గురించి, వృద్ధుల గురించి, వికలాంగుల గురించి ఆలోచించాడు. ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా 1వ తేదీకి జీతం వచ్చినట్లు 3,000 రూపాయలు పింఛను పేదలకు ఇస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడని మనం గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. యువత గురించి ఆలోచించాడు. లక్షలాది ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, డిఎస్సి కావచ్చు, అనేక ఉద్యోగాలకు అవకాశం ఇస్తే లక్షలాది మంది ఉద్యోగాలు యువతకి ఇచ్చి యువతను ప్రోత్సహిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక తండ్రి యొక్క ఆలోచన కోసం, తండ్రి యొక్క ఆశయం కోసం, తండ్రి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఒక కొడుకు పడుతున్నటువంటి తపన, ఒక కొడుకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఒక